అంటే ఎట్లా మన విజ్ఞానం ఇంత అద్భుతమైన విజ్ఞానాన్ని మన చిన్నగా మతంగానో ధర్మంగానో కుంచుకుపోయాం. సాధ్యమే. ఇది ఎంత వేద గణితం. అంకెలకు బాగా ప్రాధాన్యం ఇస్తాం కదా మనం. అంకెలు మనమేనా? అంకెలకు ఈ ఆధ్యాత్మికతకు సంబంధాలు ఏంటి? ఈ మతాలు ఇప్పుడు పుట్టాయి. 2000 సంవత్సరాల క్రిందట క్రైస్తవం లేదు, 1500 సంవత్సరాల కిందట ఇస్లాం లేదు. ఇంకోటి ఈ పరమపద సోపానం ఏంటి? పరమపద సోపాన పడడం ఆడడం వల్ల మనిషిలో ఒక క్రికెట్ మన దేశపు ఆట అయిపోయింది. అది మన దేశంలో అంతర్భాగం అయిపోయింది. దాంట్లో కూడా ఆధ్యాత్మికత ఉంటుందా ఏమన్నా? క్రికెట్లో దాగి ఉన్నటువంటి అంతర్లీనంగా ఉన్నటువంటి ఆధ్యాత్మికత ఏంటంటే, వన్ 108 ఈ పవిత్ర సంఖ్య వెనుకున్న ఖగోళ రహస్యం. దశావతారాలు డార్విన్ సిద్ధాంతికంటే ముందే మానవ పరిణామ క్రమాన్ని ఊహించి చెప్పిన అద్భుతమైన సైన్స్. అట్లాగే 0 మనమే కనిపెట్టాం. అంటే మన సనాతన ధర్మం, భారతీయ విజ్ఞానం అనేది ప్రపంచానికి ఒక వెలుగునిచ్చిన ఒక అద్భుతం. మరి అలాంటి మన సనాతన భారతీయ సంస్కృతి, దాని వెనుక ఉన్న విశిష్టత ఏంటి, దాని వెనుకున్న ఖగోళ రహస్యాలు ఏంటి, ఈ అంకెలకు మన హిందూ ధర్మానికి ఉన్న సంబంధం ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇవాళ మనతో ఉన్నారు సుప్రసిద్ధ పరిశోధకులు, చరిత్రకారులు డాక్టర్ ఎం ప్రభాకర్ గారు. మరి వారి దగ్గర చాలా సమాధానాలు ఉన్నాయి, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్నగారు నమస్కారం. నమస్కారం. బాగున్నాను సార్, థ్యాంక్ యూ. సో చాలా విషయాలు మనం చర్చిస్తున్నాం. వారం వారం ఒక అద్భుతాన్ని ఆవిష్కరిస్తున్నారు మీరు. నాకు బాగా ఇష్టమైన సబ్జెక్ట్ ఏంటంటే మన సనాతన ధర్మంలో ఉండే చాలా మర్మాలు. అంటే విజ్ఞానం, ఏదో ఆధ్యాత్మికత కాదు, విజ్ఞానం. 0 కనిపెట్టింది మన ఆర్యభట్ట అన్నప్పుడు గర్వంగా అనిపిస్తుంది. దశావతారాలు, డార్విన్ సిద్ధాంతం గొప్ప సత్యాన్ని. ఇంకొకటి నాకు బాగా ఆశ్చర్యం అనిపించింటే, హనుమాన్ చాలీసాలో సూర్యుడి దూరాన్ని చెప్పే ఒక పదం ఉంటుంది, ఒక లైన్. అంటే ఎట్లా మన విజ్ఞానం ఇంత అద్భుతమైన విజ్ఞానాన్ని మన చిన్నగా మతంగానో ధర్మంగానో కుంచుకుపోయాం. ఏంటి ఇన్ని అద్భుత రహస్యాలు ఎట్లా సాధ్యమైనవి గురుగారు? సాధ్యమే. ఇది ఎంత వేద గణితం. అచ్చా. వేదాల్లో ఇవన్నిటినీ వాళ్ళు ఆ రోజే ఆ మహర్షులు దర్శించి నిక్షిప్తం చేశారు. బా నువ్వు చెప్పినటువంటి తులసీదాస్ రామచరిత మానస్లో ఆ భూమికి సూర్యుడికి మధ్య దూరాన్ని చెప్పగలిగాడు అంటే అది వేద గణితం. ఎగ్జాక్ట్ దూరం. మళ్ళా ఇప్పటికీ కూడా అది షాక్ అందరికీ. భూమికి సూర్యుడికి మధ్య గల దూరము సూర్యుడి కంటే 108 రెట్లు ఎక్కువ యొక్క వ్యాసార్థం కంటే 108 మార్లు. సో దాన్ని ఆయన చెప్పగలిగాడు అక్కడ. ఆల్రెడీ వేదగణితం. ఆయన ఏం దర్శించి చెప్పింది ఏం కాదు, మన ఋషులు ఎప్పుడో చెప్పినటువంటి దాన్ని ఆయన ఉటంకించాడు అక్కడ. అందులో ఇవన్నీ మనం ఇప్పుడు ఎందుకు చర్చించుకుంటున్నాం అంటే, మన చర్చ ద్వారా ఇప్పుడున్నటువంటి ఈ జనరేషన్కు ఈ విషయాలన్నీ తెలుస్తాయి, తెలియాలి. ఇప్పుడు నేను దాదాపు 18 పుస్తకాలు రాశాను. అవును. మొదటి ముద్రణలో అయిపోయినాయి పుస్తకాలు. ఇప్పుడు మళ్ళీ నేను ముద్రించాలంటే పుస్తకాలు చాలా ధనం ఖర్చు అవుతుంది. కరెక్ట్. పుస్తకాలు చదివే వాళ్ళు లేరు నిజానికి. కరెక్ట్. కాబట్టి నేను ముద్రించి దాన్ని ఏదో చేయాలనుకుని ఏం చేసే పరిస్థితి లేదు. అందరూ ఆండ్రాయిడ్ గీక్కుంటూ కూర్చున్నారు. అవును. సో దాంట్లోనన్నా మనం ఇవన్నీ చెప్పగలిగితే వాళ్ళు చూసుకుంటారు. మీరు శాశ్వతత్వాన్ని ఇచ్చేశారు అంతే మీ ఆలోచనలకి. సో దానివల్ల ఈ జనరేషన్కు ఆటోమేటిక్గా ఈజీగా తెలుస్తాయి. ఇప్పుడు పెద్దవాళ్ళ శిక్ష చదివే వాళ్ళు ఎంతమంది ఉన్నారు తెలియదు. చూసే కొన్ని సంవత్సరాలు అవుతుంది. మనం ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళం, అది ఎక్కడ కనబడదు, ఏ బుక్ స్టాల్లో కనబడదు. మనం చర్చించుకుంటే ఇటువంటి విషయాలన్నీ కూడా పెద్దవాళ్ళ శిక్షలో కూడా ఉంటాయి. అవునా? ఉంటాయి. ఉండకుండా పోయే సమస్య లేదు. అది విజ్ఞాన సరస్వం కదా. మరి ఇప్పుడు పుస్తకాలు చదివే పరిస్థితుల్లో ఎవరు లేరు కాబట్టి పెద్దవాళ్ళ శిక్ష మర్చిపోయారు అందరూ మర్చిపోయారు. అందుకనే ఇప్పుడు ఒక వీడియో ద్వారా మనము ఈ జనరేషన్కు కొన్ని విషయాలను చెప్పగలిగితే మనము సరస్వతీదేవికి మనం నేర్చుకున్నటువంటి ఆ విద్యకు కొంత న్యాయం చేసినటువంటి వాళ్ళం. మన జీవితానికి ఒక సార్థకత లభిస్తుంది. అంతే.
అంకెలకు బాగా ప్రాధాన్యం ఇస్తాం కదా మనం. కానీ మన వాళ్ళు ఏమంటారు, ఈ అంకెలు మనవి కాదు, ఎక్కడి నుంచో అరువు తెచ్చుకున్న అంకెల్ లాగానే ఫీల్ అవుతారు మన వాళ్ళు. అంకెలు మనమేనా? అంకెలకు ఈ ఆధ్యాత్మికతకు ఉన్న సంబంధాలు ఏంటి? అంకెలు మనవే. ఈ మతాలు ఇప్పుడు పుట్టాయి. కరెక్ట్. 2000 సంవత్సరాల క్రిందట క్రైస్తవం లేదు. అవును. 1500 సంవత్సరాల కిందట ఇస్లాం లేదు. ఓకే. ఈ మొత్తం విశ్వంలో ఉన్నటువంటి ఏకైక మతం ఏది? సనాతన ధర్మం, హిందూ మతమే. నువ్వు ఏ దేశంలో త్రవ్వకాలు చేపట్టు, అక్కడ హిందూ దేవతల ప్రతిమలు దొరుకుతాయి. అవును. యజ్ఞవాటికలు లభిస్తాయి, శ్రీచక్రాలు లభిస్తాయి, ఆలయాలు లభిస్తాయి. మరి ఏ దేశంలో దొరకడం లేదు నీకు త్రవ్వకాలలో? మరి ఇన్ని దేశాల్లో దొరుకుతున్నాయంటే ఇన్ని దేశాల్లో అంతా కూడా ఒకే ధర్మం వెళ్ళి విరిసిందని అటువంటి అర్థమే కదా. అర్థమే కదా. కాబట్టి ఇది ఒక పెద్ద సముద్రం. సనాతన ధర్మం అనేటువంటిది, హిందూ మతం అనేటువంటిది పెద్ద సముద్రం. ఈ సముద్రంలో నుంచి ఒక బిందె నీళ్లు, ఒక గ్లాసు నీళ్లు తీసుకొని పోతున్నారు వీళ్ళంతా. తీసుకుపోయిన సంతోషమే. ఈ సముద్రం అయితే ఎండదు. ఎందుకంటే గొప్ప విషయం. దాదాపు 600 సంవత్సరాలు పరిపాలించారు ఎవరు? ఇస్లాం ఈ దేశాన్ని. 200 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు. అవును. దాదాపు 1000 సంవత్సరాలు ఆల్మోస్ట్ ఇతర పరాయి పాలనలో ఈ దేశం మగ్గింది. అయినా కూడా సనాతన ధర్మాన్ని ఎవడు చంపలేకపోయాడు. అవును. సనాతన ధర్మానికి ఉన్నటువంటి మూలాలు అలాంటివి. ఎందుకంటే ఈ మతాలు పుట్టినటువంటి మతాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడి నుంచి పోయినట్టే, కొత్తవి కాదు. అందుకనే ఈ అంకెలు ఇప్పుడు కాదు, ఎప్పుడో వేద గణితం అనే మనకు సపరేట్ సబ్జెక్టే ఉంది. అక్కడి నుంచి వచ్చినవి. దేవుడికి 116 రూపాయలు సమర్పిస్తారు. పెళ్లిళ్ళలో 1116. ఈ 116 అనేది ఏంటి గురుగారు? ఇప్పుడు ఏంటంటే హిందూ ధర్మంలో 100 అనేటువంటి నెంబర్కు విలువ లేదు. 100 ఎందుకంటే ఆ 100 అనేటువంటిది అహంకారపూరితమైనటువంటి నెంబర్. దానికి అహంకారం ఎక్కువ. అందుకనే ఆ అహంకారాన్ని తగ్గించడం కోసం భగవంతుడి యొక్క షోడశి కళలు అంటే 16 కళలు అయినాయి. ఆయన కళలను దీనికి జత చేసి 100కి జత చేసి 116 అని పెడతాం. 1000కి అహంకారం ఎక్కువ. అందుకనే భగవంతుడి షోడశి కళల్లో ఉన్నటువంటి 16 కళలను తీసుకొచ్చి దానికి జత చేసి ఇస్తాం. అప్పుడు దానికి అహంకారం పోయి వినయం లభిస్తుంది, దానికి గౌరవం లభిస్తుంది. ఆ సంఖ్య. మరి 108 అనేటువంటిది దానికి ఒక విస్తృతమైనటువంటి అర్థం ఉంది. ఆ 108 అనేటువంటిది అత్యంత పవిత్రమైన సంఖ్యగా మనం హిందువులం భావిస్తాం. మనము 108 పుష్పాలతో భగవంతుని అర్చిస్తాం. అవును. మనం తిప్పేటువంటి జపమాల ఉందే 108. ఆ జపమాలలో పూసల సంఖ్య 108 ఉంటుంది. అవును. ఈ యొక్క భూమికి చంద్రుడికి మధ్యలో దూరం ఎలా కొలుస్తారు అంటే గన చంద్రుడి యొక్క వ్యాసం కంటే 108 రెట్లు ఎక్కువ. భూమి సూర్యుడి యొక్క మధ్య దూరం ఎట్లా కొలుస్తారంటే సూర్యుడి యొక్క వ్యాసం కంటే 108 రెట్లు ఎక్కువ ఈ డిస్టెన్స్. అంటే దాన్ని తీసుకుంటే ఈ డిస్టెన్స్ మీకు తెలిసిపోతుంది. ఓకే. సో ఆ విధంగా వేద గణితంలో రాసి పెట్టున్నారు. ఇప్పుడు ఆయుర్వేదం ఉంది, మనిషిలో 108 మర్మస్థానాలను గుర్తించింది. 108 మర్మస్థానాలను గుర్తించింది ఆయుర్వేదం. ఓకే. ఎంత విశేషం. అలాగే ఈ శ్రీచక్ర యంత్రం అని ఉంటుంది, మన ఇళ్ళలో చూస్తాం. అందులో 54 పురుష స్థానాలు, 54 స్త్రీ స్థానాలు, మొత్తం కలిపి 108 స్థానాలు ఉంటాయి శ్రీచక్రంలో కూడా. అలాగే 27 నక్షత్రాలు, ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు. 27 × 4 = 108 నక్షత్ర పాదాలు. అలాగే జ్యోతిష్య శాస్త్రంలో 12 రాసులు, 9 గ్రహాలు కలిపి మనము హెచ్చిస్తే 108 వస్తుంది. సో ఆ విధంగా 108కి ఈ నాట్యం ఉంది కదా, భరతనాట్యంలో కూడా 108 భంగిమలు ఉన్నాయి భరతనాట్యం. సో అందుకనే ఈ 108 సృష్టికర్త కోడ్ అంటారు దీన్ని. అత్యంత విశిష్టమైంది, పవిత్రమైంది ఈ 108. అందుకని ఈ సంఖ్యకు, అందుకే అంబులెన్స్ మీద కూడా పెడతారు అన్నమాట. అదే అందాం అనుకున్నా, సృష్టికర్త కాబట్టి సృష్టికర్త కోడ్. ఈ మరి 40 ఏంటి?
48 సమృద్ధి సంఖ్య ఇది అంటుంటారు. 40 సమృద్ధి సంఖ్య అనేటువంటి దానికి కూడా ఒక అర్థం ఏంటంటే మనకు ఒక ప్రయత్నం 40 రోజులు తీవ్రంగా చేయాలి. కరెక్ట్. 40 రోజులు ఒక ప్రయత్నం చేసి తర్వాత ఫలితాన్ని మనం ఎదురు చూడాలి. మన కళ్ళకు చత్వారం వస్తుంది. చత్ అంటే 40, 40 సంవత్సరాల్లో వస్తుంది. అవును, కరెక్టే. ఒక స్త్రీ ప్రసవించిన తర్వాత ఆ యొక్క పురుషుడు భర్త ఆ స్త్రీని 40 రోజుల దాకా కలవకూడదు. ఓకే. మనము ఒక దీక్ష తీసుకుంటాం, 40 రోజులు తీసుకుంటాం. అవును. అంటే 20 రోజులు మనలో ఉన్నటువంటి పాత లక్షణాలు మరుగున పడడానికి, 20 రోజులు కొత్త లక్షణాలు మనలోకి ప్రవేశించడానికి, మొత్తం 40 రోజులు. దీన్ని మండలం అంటాం. వర్షాకాలంలో 40వ రోజు ఆకాశంలో కృత్తికా నక్షత్రం కనిపించదు. ఆ రోజు అది మరుగున పడుతుంది. మొత్తం సంవత్సరం అంతా ఉంటుంది, వర్షాకాలంలో మాత్రం 40 రోజు కనపడదు. ఇక్కడ జ్యోతిష్ శాస్త్రంలో ఇందాకే అనుకున్నాం మనం, ఇది 12 నక్షత్రాలు, ఇది 27 నక్షత్రాలు, 12 రాసులు, ఏమి ఒక అభిజిత్ లగ్నం. 27 నక్షత్రాలు, 12 రాసులు, ఒక అభిజిత్ లగ్నం, మొత్తం కలిపితే 40. సో ఆ విధంగా 40కి. ఇక ఎవరైనా పుణ్యపురుషులు పెద్దవాళ్ళు చనిపోతే 40 రోజులు మనం ఇది పాటిస్తాం. ఇది సూతకం కాదు, మనం దాన్ని ఏమంటాం, తాప దినాలుగా ప్రకటిస్తాం. ఓకే. సో ఆ విధంగా 40వ సంఖ్యకు సమృద్ధి సంఖ్య అనే ఒక పేరు. ఇంకోటి ఈ పరమపద సోపానం ఏంటి? పరమపద సోపాన పటం అనేటువంటిది ఈ తరం వారికి తెలియదు. అదే అంటున్నా. మనం చాలా చిన్నప్పుడు మీరు కూడా చూసి ఆడాను నేను. పాము మింగింది చాలా. దాని వెనుక అంతరార్థం చాలా మందికి తెలియదు. ఏదో ఆట అనుకుంటున్నాం అంతే. అవును, అంతరార్థం తెలియదు. ఈ ఆధ్యాత్మిక అంతరార్థం ఉంది దీంట్లో. అవునా? ఎందుకంటే ఈ పరమపద సోపాన పటాన్నే వైకుంఠపాలి అంటాం. అవును. ఈ వైకుంఠపాలి చార్ట్లో నిలువు 11 గళ్ళు ఉంటాయి, అడ్డము 11 గళ్ళు ఉంటాయి, మొత్తం 121 గళ్ళు. టాప్ పొజిషన్లో 11 గళ్ళలో పార మా పద సోపాన పటము పటం అని 11 అక్షరాలు పడతాయి. అవును. దానిపైన దశావతారాలు ముద్రించి మధ్యలో విష్ణుమూర్తిని పడుకునేది ముద్రిస్తారు. ఆడికి మొత్తం దశావతారాలు ప్రశ్న విష్ణుమూర్తి ఎంత 11. నీకు ఈ వైకుంఠపాలి యొక్క పరమపద సోపాన పటంలో ఈ నిచ్చెన్లు 11 ఉంటాయి, పాములు, చిన్న పాములు 11, పెద్ద పాములు 11. అవునా? ఇట్లా అన్ని 11తో కూడినటువంటి కార్యక్రమం ఉంటుంది. 11 అంటే ఏకాదశ రుద్రులు అని అర్థం. ఈ ఆట ఆడడం వల్ల ఏం జరుగుతుంది, ఏమొస్తుంది అంటే నిరాశ నిస్పృహలు మనిషిలో నుంచి పోతాయి. అంటే పైకి నిచ్చెనెక్కుతాడు, తర్వాత పాము నోట్లో పడతాడు, కిందికి మళ్ళీ జారుతాడు, మళ్ళీ ప్రయత్నం చేస్తాడు. సైకలాజికల్ గేమ్. సో ఈ విధంగా ఆత్మహత్యలు కూడా చేసుకోరు. అంతే కదా, ఇక ఇది సహజం అనుకుంటారు. పాము మింగుతే సహజం. కష్టాలు వస్తాయి, సుఖాలు వస్తాయి. సుఖాలు వచ్చిన వెంటనే తర్వాత మనకు కష్టాలు వస్తాయి, కష్టాలు వచ్చిన తర్వాత మన సుఖాలు వస్తాయి. కాబట్టి వీటిని మనం సమానంగా భావించాలి అనేటువంటి ఆలోచన ధోరణి వస్తుంది. దానికోసం ప్రవేశపెట్టేది. అంటే ఈ తరానికి నిరాశ నిస్పృహలు ఎందుకు వస్తున్నాయంటే ఈ ఆట తెలియదు. అన్ని కంప్యూటర్ గేమ్స్ ఆడుతున్నాడు. అన్ని ఏంటి వాళ్ళ కాల్చుకునేది, బీపీ పెరిగిపోయేది, అది హార్ట్ అటాక్స్ వచ్చేది, హార్ట్ అరెస్ట్ అయ్యేటువంటి అటువంటి ఆటలు ఉన్నాయి. సైకోల్ గా మారిపోతున్నారు. ఇటువంటి ఆటలు లేవు. ఈ ఆటల వల్ల, ఈ పరమపద సోపాన పటం ఆడడం వల్ల మనిషిలో ఒక మనోబలం పెరుగుతుంది. ఆత్మహత్య చేసుకోవాలనేటువంటి పిరికితనం పోతుంది, నైరాశ్యం పోతుంది, విలువలు పెరుగుతాయి, ధర్మము న్యాయము అనేటువంటి అంశాలు అతను చూడగలుగుతాడు. ఇంకోటి గురుగారు, ఈ సున్నా మనం కనిపెట్టిందే కదా. అవును. దానికి ఉన్న ప్రాధాన్యత ఏంటి? ఆల్బర్ట్ ఐన్స్టీన్ అంటాడు, భారతీయులకు మనం సదా రుణపడి ఉండాలి. ఎందుకంటే వారే ఈ సున్నాను కనిపెట్టి ఈ ప్రపంచానికి అందజేశారు. ఈ సున్నా లేకుంటే అసలు ఈ గణిత శాస్త్రమే సున్నా. అందరికి కంప్యూటర్లు కూడా సున్నానే కదా కంప్యూటర్లు కూడా అని చెప్పారు. సో భారతదేశం యొక్క గొప్పతనం సున్నా కనుక్కోవడంలో ఉంది. సున్నాలో ఏముంది అంటారు. సున్నాలో ఏముంది కదా, సున్నా కనుక్కోవడమే భారతదేశం గొప్పతనం. దానికి ఒక విలువను ఆపాదించడం భారతదేశం గొప్పతనం. అలాంటి దాన్ని ఆల్బర్ట్ ఐన్స్టీన్ గారు గుర్తించి భారతదేశానికి రుణపడి ఉన్నాం, ప్రపంచమంతా భారతదేశానికి రుణపడి ఉంది అని చెప్పింది. అది చాలా గొప్ప విషయం. అలాంటి గొప్ప వ్యక్తి ఒప్పుకోవడం అనేది అద్భుతం. అన్నగారు ఇంకొక సందేహం, ఈ స్త్రీలకు మాంగళ్యం వేస్తారు కదా, పురుషులకు జంధ్యం వేస్తుంటారు. దీనికి ఏమన్నా సంబంధం ఉందా? ఇది ఒక గొప్ప సంప్రదాయం. ఎందుకంటే స్త్రీ మాంగళ్యాన్ని అంటే బంగారుతో చేసుకోకముందు
9 పొరలతో దారానికి పసుపు రాసి 9 పొరలతో ఆ యొక్క మంగళసూత్రాన్ని తయారు చేస్తాం. అలాగే జంధ్యాన్ని కూడా 9 పొరలతో తయారు చేస్తాం. అవునా? ఈ 2 శరీరానికి తగలడం వల్ల మనిషిలో ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తూ ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఇది ఒక గొప్ప సాంప్రదాయం. ఏ మతంలోనూ ఇలాంటి సాంప్రదాయం లేదు. స్త్రీకి ఎప్పుడు ఆధ్యాత్మికత చింతన రావాలి, పాజిటివ్ ఎనర్జీ తనలో ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో పెట్టినటువంటిది. దాని తర్వాత ఇదంతా బంగారుతో చేసుకోవడం, వెండితో చేసుకోవడం, ఇంకా ఏవో చేసుకోవడం ఇట్లా మారిపోతూ వచ్చింది. అది కేవలం సమాజంలో స్టేటస్ కోసం సంప్రదాయం మాత్రం కాదు. సో మనం చాలా చోట్ల చూస్తుంటాం, ఆ దేశంలో హిందూ అవశేషాలు బయటపడ్డాయి, దేవతల విగ్రహాలు బయటపడ్డాయి. కాంబోడియా మన దేశమే అంటే అక్కడ. తర్వాత సీతమ్మ దేవి వచ్చిన ఊరు కూడా కాంబోడియానే కదా? కాదు కదా, ఆయన నేపాల్ దగ్గర, నేపాల్ దగ్గర ఒక ఊరు అని ఇట్లా చెప్తుంటారు. అంటే ఆ రోజుల్లో మొత్తం మన దేశం మనదే ఉండేదా? హిందూ సంస్కృతి ఉండేదా అప్పుడు మొత్తం? 2000 సంవత్సరాల కిందట ఆసియా, యూరప్, ఆఫ్రికా, అమెరికా ఇట్లా అన్ని ఖండాల్లోనూ విశ్వధర్మం ఒకటే ఉండేది. ప్రపంచంలో ఈనాడు మతాలు ఉన్నాయి. ప్రపంచంలో మతాలు లేని ముందు ఒక్క సనాతన ధర్మమే ఉండింది. దానివల్ల ప్రపంచం యావత్తు నీకు సంస్కృతం పఠించింది, సంస్కృతం మాట్లాడేది. అప్పుడు ఒకే ఒక భాష ఉండేది, సంస్కృతం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండోనేషియా చూడండి, మన తెలుగు అవశేషాలు ఎన్నో మనకు కనిపిస్తాయి. వాళ్ళ ఎయిర్లైన్స్ పేరు గరుడ, తర్వాత జటాయు, వాళ్ళ కూడలలో మన కృష్ణ భగవానుడు భగవద్గీత చెప్పేటువంటి ఒక అద్భుతమైనటువంటి శిల్పాలు ఇంటిని కల్పిస్తాయి. ఇప్పుడు మలేషియా ఆ ప్రాంతంలో ఒకప్పుడు 100 బ్రహ్మదేవాలయాలు ఉండేవి. అట్లా మొత్తం ప్రపంచమంతా కూడా హిందూ మత ఆనవాళ్ళు విపరీతంగా ఉండేవి. మెల్లిమెల్లిగా పుర్రెకు ఒక బుద్ధి అనేటువంటిది పుట్టి, ఇప్పుడు ఒక పార్టీ పుడుతుంది. ఆ పార్టీలో నుంచి ఒకడు సరిపోనోడో నచ్చనోడో బయటికి పోతాడు, ఇంకో పార్టీ పెడతాడు. సో ఆ విధంగా అలా 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 వచ్చినటువంటి మిగతా మతాలన్నీ కూడా ఈ మతంలో నుంచి బయటకు వచ్చాయి. అంతే. ఇట్లాంటి విన్నప్పుడు గర్వంగా అనిపిస్తుంది మనం. ఎందుకంటే ప్రపంచం అంతా చూస్తే మనమే మైనారిటీలో, హిందువులే తక్కువ ఉంటాం మనం మిగతా ప్రపంచంతో పోలిస్తే. ప్రపంచంలోని అతి పురాతన నగరం కాశీ అంటారు. అట్లా అత్యంత శక్తివంతమైన ఆధ్యాత్మికంగా కానీ అట్లా చూసుకుంటే అత్యంత శక్తివంతమైన ప్రదేశాలు ఉన్నాయా మన దేశంలో? ఉన్నాయి. వీటిని ఏమంటామంటే హైయర్ డైమెన్షన్ స్పిరిచువల్ ప్లేసెస్ అంటాం. హైయర్ డైమెన్షన్ స్పిరిచువల్ ప్లేసెస్. ఓకే. ఎవరంటే కాశీ, తిరుపతి, తిరుమల, చిదంబరం, కంచి, అరుణాచలం, నిజమే. ఇలాంటి ప్రదేశాలన్నీ కూడా హై డైమెన్షనల్ స్పిరిచువల్ ప్లేసెస్ ఇవి. ఈ ప్రదేశాల్లో నీకు విపరీతమైనటువంటి పాజిటివ్ ఎనర్జీ దొరుకుతుంది, నీలో మార్పులు జరుగుతాయి, ఒక ఆధ్యాత్మిక శక్తి నిన్ను నడిపిస్తుంది. దానికి నువ్వు చేరువుగా వెళ్ళాలి, దాన్ని నువ్వు అనుభవించాలి. అటువంటి ప్లేసెస్ ఇవి. అందుకనే ఈ విదేశీయులంతా కూడా ఇక్కడ ఈ పరిసర ప్రాంతాలను తిరుగుతుంటారు ఎక్కువ. కాశీ, అరుణాచలం, కంచి, తిరువనంతపురం ఇక్కడే తిరుగుతూ ఉంటారు వాళ్ళు. ఎందుకు తిరుగుతారంటే మనకు తెలియని విషయాల వాళ్ళకు తెలుసు. కరెక్ట్ చెప్పారు. కాబట్టి వాటిని వెతుక్కుంటూ వచ్చారు. ఆధ్యాత్మిక దాహం తీరాలి అంటే భారతదేశం తప్ప మనిషికి వేరే దారే లేదు, వేరే ప్రదేశమే లేదు. కాస్మిక్ ట్యాక్స్ ఇట్లాంటి పదాలు కొన్ని విన్నాను నేను. ఏంటి అవి అసలు, వాటి అర్థం ఏంటి? కాస్మిక్ అకౌంటబిలిటీ సిస్టమ్ అంటే ప్రకృతి మనకు, నాకు తెలిసిన మటుకు 90% అన్ని ఉచితంగా ఇస్తుంది. 100% ఉచితమే. అవన్నీ మనం ఉచితంగా పొందుతాం. పొందినందుకు ప్రతిఫలంగా
నీవు కృతజ్ఞత చూపించాలి ప్రకృతి పట్ల. పోగా చెడగొడుతున్నాం మనం. ఆ అకౌంటబిలిటీ సిస్టాన్ని నువ్వు మెయింటైన్ చేయడంలే. మీరు రెండోది కాస్మిక్ ట్యాక్స్ అన్నారు. అవును. నువ్వు ఏదైతే పొందావో ప్రకృతి నుంచి ఉచితంగా ఆ ప్రతిఫలంగా ట్యాక్స్ చెల్లించాలి. ఓకే. అది ఏం ట్యాక్స్? అది ఏ రూపంలో చెల్లించేది అంటే ప్రకృతిని డిస్టర్బ్ చేయకుండా, ప్రకృతి యొక్క ఈ వాతావరణాన్ని కలుషితపరచకుండా, ఎకలాజికల్ బ్యాలెన్స్ను నాశనం చేయకుండా, ప్రకృతిని ప్రేమిస్తూ గౌరవిస్తూ, చాలా పెద్ద కోరిక మీది. ఇటువంటివి నువ్వు చేయగలిగితే అదే కాస్మిక్ ట్యాక్స్. నువ్వు డబ్బులు ఇవ్వని చెప్పడంలే. అది అది నువ్వు పోయి హోటల్లో తింటే బిల్లు కట్టాలి, బస్సులు ఎక్కితే బిల్లు కట్టాలి. నువ్వు ప్రకృతి ఇచ్చినటువంటి వాటికి ప్రతిఫలంగా నువ్వు చేయాల్సింది ఆ కాస్మిక్ ట్యాక్స్ అనేటువంటిది ఇంతే. దాన్ని ఉన్నట్టుగా ఉండని ఇవ్వడం లేదు. ఎట్లా అంటే మీరు అడిగిన కోరిక చాలా చిన్నదే, కానీ అది అసాధ్యం. అది ఈ జనరేషన్ తెలుసుకోవాలి. ఒరే ఈ యొక్క కాస్మిక్ అకౌంటబిలిటీ సిస్టంలో మనం కాస్మిక్ ట్యాక్స్ని ఎట్లా కట్టాలి, జిఎస్టీ ఎట్లా కట్టాలనో తెలుసు వీడికి, ఏదో సేల్స్ ట్యాక్స్ ఎట్లా కట్టాలో తెలుసు. ప్రకృతికి మనం కట్టాల్సినటువంటి ట్యాక్స్ ఏం తెలియదు, ఎలా కట్టాలి, ఏ రూపంలో కట్టాలి అనేటువంటి విషయం తెలియదు. అందుకని మనం ఆ విషయాలని మాట్లాడుతున్నాం. కరెక్ట్. అందుకే ఇంత బాధలు కూడా అనుభవిస్తున్నాం మనం. రైట్. ఇంతకు ముందే మనం చర్చించుకున్నాం దశావతారాల్లో శ్రీనివాసుడు లేడు అని. అంటే ఈ దశావతారాల్లో గురించి మనందరూ తెలిసిందే, దానిలో ఇంకా మనకు తెలియని విశేషాలు ఏమైనా ఉన్నాయా దశావతారాల గురించి? దశావతారాలు అంటే దీంట్లో దశావతారాలు అన్ని కలియుగంలోనే వచ్చినాయనుకుంటారు చాలామంది, తెలియదు. అంటే పూర్తిగా అవును పరిశోధన చేసిన వాళ్ళు, చదువుకున్న వాళ్ళకి తెలుసు. అవును. అంటే లైట్గా పోయే వాళ్ళకి తెలియదు. అవును. భాగవతంలో విష్ణుమూర్తి 21 అవతారాలు ఎత్తినట్లు రాయబడింది. 21. అయితే దాంట్లో దశావతారాలను మనం తీసుకున్నాం. ఇప్పుడు దశావతారం అంటే 10వ అవతారం రావాలి. అవును. ఎప్పుడు వస్తుందో తెలియదు. కలికి అవతారం రావాలి. సో ఇప్పటికి 9 అవతారాలు అయిపోయినాయి. ఇక్కడ ఏంటంటే ఈ అవతారాలను తీసుకుంటే, ఈ అవతారాల పద్ధతులు తీసుకుంటే, ఈ అవతారాలు డెవలప్ అయినటువంటి రీతులను తీసుకుంటే, ఒక గర్భంలో స్త్రీ గర్భంలో శిశువు ఏ విధంగా పెరుగుతాడో ఆ విధమైనటువంటి దీనికి కనెక్టివిటీ ఉంది. అరే నిజమే అండి. మొదటి 6 అవతారాలు ఒక్క కృతయుగంలోనే వచ్చాయి. మొదటి 6 అవతారాలు ఒక యుగంలో 6 అవతారాలు వచ్చేసి. ఓకే. అందులో 3 అవతారాలు ఒక కుటుంబం కోసమే వచ్చాయి. ఎవరు? హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, బలిచక్రవర్తి. అచ్చా, బలిచక్రవర్తి కూడా వాళ్ళ ఫ్యామిలీ. ఒక్క కుటుంబం కోసమే 3 అవతారాలు. అలాగే 2 అవతారాలేమో త్రేతాయుగంలో. త్రేతాయుగంలో అందులో మళ్ళీ ఒకటి పరశురామ అవతారం, అంశావతారం. తర్వాత ఇప్పుడు కల్కి. ఇప్పుడు కల్కి నేనే కల్కి అని చాలా మంది చెప్తుంటారు. అన్ని మతాల్లోనూ దొంగ స్వాములు ఉన్నారు, దొంగ బాబాలు ఉన్నారు, దొంగ ఫాదర్లు ఉన్నారు, దొంగ ముల్లాలు ఉన్నారు. ఏమి వీళ్ళు మనుషులు చేసిన దేవుళ్ళు అనుకుంటారు. మేమే చేసాం దేవుళ్ళను, దేవుడు చేసిన మనుషులను మనము అని మాత్రం అనుకోవడం లేదు. వీళ్ళు మనుషులు చేసిన దేవుళ్ళు, మనమే కదా దేవుళ్ళని తయారు చేసింది. కరెక్ట్. మనం ప్రసాదం పెడితే తింటాడా, మనమే తినడంలే అంటారు వీళ్ళు. సో ఆ విధమైనటువంటి మోసపూరితమైనటువంటి ఆలోచనలతో వీళ్ళంతా మోసాలు చేసి బ్రతికే ఇది నేర్చుకున్నారు. ఈ దశావతారాల్లో ఇవన్నీ అయిపోతాయినా చూడండి ఎంత తమాషా ఉందో. మోహిని అవతారం 3 మార్లు వచ్చింది. ఒకసారి అది చిలికినప్పుడు, పాల సముద్రం చిలికినప్పుడు, రెండోసారి శివుడిని కాపాడడానికి భస్మాసుర హస్తం, మూడోసారి అయ్యప్ప జననం సమయంలో, మరొకసారి గజేంద్ర మోక్షంలో గజేంద్రుని కాపాడడానికి డైరెక్ట్గా విష్ణుమూర్తి గరుడు మీద కూర్చొని వస్తాడు. డైరెక్ట్ అవతారం చూపించాడు. ఓకే. సో ఈ దశావతారాల్లో ఒక్కొక్క అవతారాన్ని గురించి ప్రత్యేకంగా చర్చించుకుంటే చాలా అనేక అంశాలు తెలుసు. సైన్స్ కూడా తెలుస్తుంది. దీంట్లో సైన్స్ చాలా ఉంది. కానీ మీరు అన్న మాట భలే నచ్చింది నాకు. అంటే అమ్మ కడుపులోంచి అట్లా భలే ఉంది. ఆ యొక్క వివిధ రీతి పరిణామక్రమం. కరెక్ట్. సూపర్. అందుకనే దశావతారాలను తీసుకున్నారు, 21 అవతారాలను తీసుకోకుండా.
అట్లాగే ఇంకొకటి ఈ యొక్క శంబాల అనే ఒక నగరం గురించి తరచూ చర్చ నడుస్తుంటుంది. ఏంటి గురుగారు అది? ఇది టిబెట్ సమీపంలో ఉన్నటువంటి ఒక మార్మిక నగరం. ఓకే. ఈ నగరాన్ని మన ఉపగ్రహాలు ఫోటో తీయలేవు. 4th డైమెన్షన్లో ఉన్నటువంటి నగరం ఇది. మొత్తము ఈ ఓజోన్ పొరతో నిండిపోయి ఉంటుంది ఆ నగరం. అందుకనే ఫోటోలు తీయలేవు. రష్యా సైంటిస్టులు, జర్మనీ సైంటిస్టులు పరిశోధన చేశారు ఇది శంబల మీద. జర్మన్ అప్పుడు అధ్యక్షుడు హిట్లర్ పెద్ద ఎత్తున తారస్థాయిలో దీన్ని కనుక్కోవాలి, ఈ నగరాన్ని కనుక్కోవాలని చేశారు. వీళ్ళు కొన్ని రిపోర్ట్లు కూడా సబ్మిట్ చేశారు. కానీ ఆ రిపోర్ట్లు ఇంతవరకు బయటికి రాల. ఈ శంబాలా నగరంలో సిద్ధ పురుషులు మాత్రమే ప్రవేశించగలుగుతారు. మామూలు మనుషులు ప్రవేశించడానికి అవకాశం ఉండదు. అతి భయంకరమైనటువంటి నిశ్శబ్దము. ఆ నిశ్శబ్దాన్ని భరించలేము మనం. ఓకే. ఆ నిశ్శబ్దమే చంపేస్తుంది నేను. తపో శరీరులై ఉంటారు అక్కడ ఉన్నటువంటి ఋషులంతా కూడా. కల్కి అక్కడి నుంచే వస్తాడు అనేటువంటిది గ్రంథాలు చెప్తున్నాయి. ఓకే. అక్కడి నుంచి కల్కి వస్తాడు. గుర్రం పైన ఏం రాడు, అంటే హార్స్ పవర్, అంత స్పీడ్, అంత వేగంగా వస్తాడు అనేటువంటిది మనకు తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి. హార్స్ పవర్ అంటాం కదా, అంత వేగంగా వస్తాడు. ఈ యొక్క కుళ్ళును కుతంత్రాలను ఈ యొక్క వీటిని లేకుండా చేసేస్తాడు అనేటువంటిది. ఈ శంబలనే షాంగ్రిలా అంటారు, శంబలింగ్ అని కూడా అంటారు. ఒక అద్భుతమైన మార్మిక నగరం. శంబల గురించి తెలుసుకుంటే, చదువుతూ పోతే ఇంకా ఎంతో అద్భుతమైనటువంటి అసలు రోమాలు నిక్కబుడుచుకుంటాయి. కనిపిస్తుంది, మన కంటికి కూడా కనపడదు. నీకు అవుట్లైన్ చెప్పగలిగారు కొంతమంది. అది కూడా ఎవరు? మేడం బ్లావెట్స్కి, రష్యన్ యువతి. ఆమె ఒక సొసైటీ పెట్టింది, థియోసాఫికల్ సొసైటీ. ఆమె సొసైటీ పెట్టిన తర్వాత ఈమె నగరం దాకా వెళ్ళి ఆమె కొన్ని శక్తులు ఉన్నాయి, కొన్ని మానవాతీత శక్తులు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఉన్నాం, మనం కూర్చొని ఉన్నాం, ఇట్లా లోపలికి చేయి పంపించేస్తుంది. ఇప్పుడు ఇట్లా మనం చేయి లోపలికి పెడితే ఆడిపోతుంది, పోదు. మట్టిలో పెట్టినా కూడా పోదు కదా. ఆమె లోపలికి చేయి పంపించగలుగుతుంది, కింది నుంచి ఏదైనా తేగలుగుతుంది. అలాంటి మానవాతీత శక్తులు ఉన్నాయి. ఆమె శంబల గురించి కొంత సీక్రెట్ డాక్ట్రిన్స్ అని రాసింది పుస్తకం. ఓకే. ఎట్లా రాసింది? ఎప్పుడో ఎవరో ఆమెను ఆవహిస్తారు. ఇది సప్త ఋషుల్లో ఒక ఋషు, మైత్రేయి అనేటువంటి ఒక ఋషి ఆవహించేవాడు ఆమెను. ఆ సమయంలో కూర్చొని గబగబ రాసేది. మళ్ళీ అతను ఆవహించినటువంటి వ్యక్తి వెళ్ళిపోగానే, ఆ మైత్రేయుడు వెళ్ళిపోగానే ఆమె పడిపోయేది స్పృహ లేకుండా. ఆ విధంగా పుస్తకాన్ని సీక్రెట్ డాక్ట్రిన్స్ అని పుస్తకాన్ని రాసి చేసింది. అందులో శంబల గురించి కూడా ప్రస్తావన చేసింది. సో ఆ విధంగా ఆమె ప్రపంచానికి తెలియజేసింది. ఆమె తెలియజేసిన తర్వాతనే ఈ రష్యా వాళ్ళు, జర్మనీ వాళ్ళు, ఇంకా ఇతర దేశాలు ఇప్పుడు కూడా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. చైనా వాళ్ళు కూడా పరిశోధన చేస్తున్నారు. ఎవరు పరిశోధనలు వాళ్ళు చేస్తున్నారు. బట్ నివేదికలు మన దేశంలోనే ఉందా? టిబెట్ పక్కన. ఓకే. రూట్ మ్యాప్ తెలుసు, దాంట్లో గట్ట ప్రవేశించాల్సింది ఎవరు తెలియదు. అన్నగారు కోటి లింగాలు అంటారు, ఇట్లా చాలా లింగాలు ఉంటాయి కదా, వాటిల్లోకి వెళ్ళా కూడా జ్యోతిర్లింగాలకు చాలా విశిష్టత ఉంటుంది. ఏంటి వాటి ప్రత్యేకత? శివరాత్రి మహిమ. ఓకే. శివపురాణం, లింగ పురాణం అనేటువంటి దాంట్లో మనం చదివితే ఈ విషయాలు తెలుస్తాయి. ఓకే. లింగోద్భవ సమయం అని చెప్పేసి శివరాత్రి రోజు లింగం ఉద్భవిస్తుంది, శివలింగం ఉద్భవించింది. దానికి ఒక కథ ఉంది. ఆది అంత్యాలు తెలుసుకోవడానికి శ్రీ మహావిష్ణువు బ్రహ్మ పోవడం, వాళ్ళు కనుక్కోలేక తిరిగి రావడము, అబద్ధాలు చెప్పడము, తర్వాత వాళ్ళని శపించడం, ఇవన్నీ జరిగినాయి తెలిసింది. సో ఆ లింగోద్భవ సమయంలో ఆ యొక్క శివలింగం ఆది అంతాలు లేకుండా పెరిగిపోయి, ఆ వేడికి అది పగిలిపోయి 12 ప్రదేశాల్లో పడిపోయింది. ఓకే. సో 12 ప్రదేశాల్లో ఎక్కడైతే పడ్డాయో అవి వాటిని, ఆ శివలింగాలను అక్కడ ఉన్నటువంటి నదులతో అనుసంధానం చేశారు ఋషులు. నీవు జ్యోతిర్లింగం ఎక్కడున్నా కూడా అక్కడ నది ఉంటుంది.
ఓకే. సహజంగా ఏర్పడింది ఇది లింగం. అక్కడ నది ఉంటుంది. ఓకే. ఆ విధంగా 12 జ్యోతిర్లింగాలను 12 నదులకు అనుసంధానం చేశారు. అచ్చా. మీరు చూడండి, ఇప్పుడు మనము శివలింగానికి పైన జలం రాలుతూ ఉంటుంది, ఒక్కొక్క చుక్క పడుతూ ఉంటుంది. బిల్వ పత్రాలు పెడతాం శివలింగం మీద. ఎందుకు అంటే శివుడు అభిషేక ప్రియుడు అంటారు అని మామూలు. శివుడిలో ఒక రేడియేషన్, శివలింగంలో నుంచి ఒక రేడియేషన్ వస్తూ ఉంటుంది. ఆ రేడియేషన్ను కంట్రోల్ చేయగలిగినటువంటి శక్తి బిల్వ పత్రాలకు మాత్రమే ఉంది, ఆ యొక్క నీటికి మాత్రమే ఉంది. అందుకని నీకు అణు రియాక్టర్లు ఏవైతే ఉన్నాయో అవి శివలింగాకారంలో ఉంటాయి. మీరు కావాలంటే మీరు గూగుల్ సెర్చ్ చూసాను. అణు రియాక్టర్లని శివలింగ రూపంలో ఉంటాయి. అవి సముద్రం పక్కనే ఉంటాయి. ఈ అణు రియాక్టర్లో ఆ శివలింగం పైన బోడీ ఉంటుంది. ఆ బోడీలో విపరీతమైనటువంటి వేగంతో నీళ్లు తిరుగుతూ ఉంటాయి, బర ఆ రేడియేషన్ తగ్గించడానికి. ఓకే. లేకపోతే అక్కడ పనిచేసేటువంటి వ్యక్తులకు హాని జరుగుతుంది. అందుకని మనం శివలింగం అభిషేకం చేసేటప్పుడు అక్కడ ఆ రేడియేషన్ పీల్చుకోవడానికి మనం బిల్వ పత్రాలను వేస్తాం. విషయం. అయితే అత్యంత విశిష్టమైనటువంటి ఈ 12 ప్రదేశాల్లో కూడా 3 ప్రదేశాలు ఉన్నాయి. ఒకటి ఉజ్జయిన్, కాశీ, శ్రీశైలం. ఎందుకంటే ఇక్కడ శివలింగంతో పాటు నది ఉంది. శివలింగం ఇది మన జ్యోతిర్లింగం స్వామివారు ఉంటే పక్కనే శక్తి స్వరూపిణి అమ్మవారు. ఇలా అమ్మవారు అయ్యవార్లు ఇద్దరు కలిసి ఉన్నటువంటి 3 ప్రదేశాలే. ఆ 3 కాశీ, ఉజ్జయిన్ అండ్ శ్రీశైలం. అట్లాగన్న గారు క్రికెట్ మన దేశపు ఆట అయిపోయింది, అది మన దేశంలో అంతర్భాగం అయిపోయింది. దాంట్లో కూడా ఆధ్యాత్మికత ఉందా? ఏమన్నా ఉంది, కానీ పిల్లలకు తెలియదు. ఎవరికి తెలియదు, పిల్లలకి మాకే తెలియదు. ఇప్పుడు జనరేషన్ ఆడతారు, క్రికెట్ ఆడతారు, కానీ ఈ క్రికెట్లో దాగి ఉన్నటువంటి అంతర్లీనంగా ఉన్నటువంటి ఆధ్యాత్మికత ఏంటంటే మనకు భూత, భవిష్యత్, వర్తమాన కాలాలన్నీ 3 ఉంటాయి. క్రికెట్లో 3 స్టెంపులు ఉంటాయి. దానికి ఎదురుగా ఒక స్టెంప్ ఉంటుంది, అది మనిషి. ఈ మనిషి ఇక్కడి నుంచి ఆ 3 స్టెంపులను అవుట్ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు బౌలింగ్ ద్వారా. అంటే అక్కడ బ్యాట్ పట్టుకొని నిలబడినటువంటి వాడిని విజయాన్ని కాకుండా వాడికి భూత భవిష్యత్తు వర్తమాన కాలాలే లేకుండా చేయాలని వీడు ప్రయత్నం చేస్తుంటాడు. వీడి పేరు కాలుడు. కాలుడు. వీడు ఎంతసేపు ఇక్కడి నుంచి బౌలింగ్ వేస్తానే ఉంటాడు, ఎంతసేపు వాడు మాత్రం అక్కడ బ్యాటింగ్లో ఉంటాడు. వాడిని ఎంతసేపు ఓడించాలని వీడు అనుకుంటూ ఉంటాడు, వాడు విజయం సాధించాలని వాడు అనుకుంటూ ఉంటాడు. సో ఈ కాలుడు చేతికి చిక్కితే వాడు బ్యాక్ టు పెవిలియన్. వీళ్ళిద్దరు ఆడుతుంటే చుట్టూ 11 మంది ఉంటారు ప్లేయర్లు ఫీల్డింగ్. వీళ్ళు ఏకాదశి రుద్రులు. వీళ్ళు ఎట్లా ఆడుతున్నారు, ఏంటి, ఏం కథ అనేది వాళ్ళు గమనిస్తూ ఉంటారు. క్రికెట్లో ఇంత ఆధ్యాత్మికత ఉందా? కానీ నువ్వు ఓడిపోకూడదు అని చెప్పి డిఫెన్స్ ఆడుతా కూర్చుంటే ప్రేక్షకులు ఒప్పుకోరుగా. అప్పుడప్పుడు 4లు కొట్టాలా, 6లు కొట్టాలా, కేరింతలు, రచ్చలు, రావిళ్ళు కావాలా. ఆ గందరగోళంలో నువ్వు ఓడిపోతే మాత్రం బ్యాక్ టు పెవిలియన్. జట్టును గెలిపిస్తే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. ఇదే జీవితం, ఇంతకుమించి ఇంకేం లేదు. సూపర్. సో అన్నగారు అద్భుతం. అంటే సంఖ్యలకు, మన హిందూ ధర్మంలో ఉండే సంఖ్యలు, వాటి విశిష్టత అయితేనేమి, జ్యోతిర్లింగాల పుట్టుకైతేనేమి, అనేక విషయాలు, అద్భుతమైన విషయాలు చెప్పారన్న. థ్యాంక్ యూ సో మచ్. సో మరొక విశిష్టమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. మాకు అవకాశం ఇస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అన్నగారు, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.